టైమింగ్ అంతర్జాతీయ రాజకీయంలో దీనిదే కీ రోల్. రెండు దేశాల మధ్య దౌత్య వివాదం తలెత్తినప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించేది టైమింగే. రైట్ టైంలో రైట్ మూవ్ తీసుకుంటే ఎలాంటి వివాదంలో అయినా వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నే ఉండదు. ఈ నిజం జయశంకర్కు బాగా తెలుసు. యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నుంచి యుఎస్తో టారిఫ్ వార్ వరకు చాలా సవాళ్లకు ఈ టైమింగ్తోనే చెక్ పెట్టారు ఆయన. బంగ్లాతో దౌత్య వివాదంలోనూ ఆ టైమింగ్నే ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు భారత వ్యతిరేక రాజకీయాలు నేర్పిన ఖలీదా అంత్యక్రియలకు హాజరవ్వడం కూడా ఆ టైమింగ్లో భాగమే. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ జైశంకర్ ఢాకా ఎంట్రీని గేమ్ చేంజింగ్ మూమెంట్గా ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఇంతకు ఖలీదా అంత్యక్రియలకు హాజరవ్వడం వెనుక అసలు వ్యూహం ఏంటి? జైశంకర్ పర్యటనను ఫ్యూనరల్ డిప్లొమసీగా నిపుణులు ఎందుకంటున్నారు? బంగ్లాదేశ్లో బీఎన్పీ సర్కార్ ఏర్పడితే నిజంగా భారత్కు ఫేవర్గా ఉంటుందా? లెట్స్ వాచ్ దిస్. యూనస్కు బిగ్ షాక్. ఢాకాలో సరికొత్త గేమ్ స్టార్ట్ చేసిన భారత్. ఖలీదా అంత్యక్రియలకు జైశంకర్, బీఎన్పీతో స్నేహమే టార్గెట్. ఫ్యూనరల్ డిప్లొమసీ వెనుక మోడీ సర్కార్ మార్కు వ్యూహం ఏంటి? శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. పాలిటిక్స్ లో తరచు వినిపించే మాటే ఇది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ మాట వర్తిస్తుంది. ప్రతిపక్షంలో ఉండగా శత్రువుగా వ్యవహరించిన వారు అధికారంలోకి వచ్చాక మిత్రులు అనొచ్చు. మోడీ సర్కార్ వ్యూహం కూడా అదే. మొదటి నుంచి భారత్తో విభేదిస్తూ వచ్చిన బీఎన్పీ విషయంలో ఆ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మతోన్మాద శక్తులు రాజ్యమేలకుండా చూసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదనే సంకేతాలు ఇస్తున్నారు. ట్రబుల్ షూటర్ జైశంకర్ ఢాకా ఎంట్రీ అందులో భాగమే అంటారు విదేశాంగ నిపుణులు. ఖలీదా జియా అంత్యక్రియలకు అధికారిక హోదాలో హాజరు కావడం వెనుక అంతులేని వ్యూహాలు ఉన్నాయంటారు. జైశంకర్ ఢాకా పర్యటన ఎందుకింత కీలకమో తెలియాలంటే బంగ్లాదేశ్ ప్రస్తుత రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి. ఏడాదిన్నరగా భారత వ్యతిరేక కుట్రల గురించి తెలుసుకోవాలి. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత వ్యతిరేక నిర్ణయాలకే పరిమితమయ్యాడు. హసీనాపై విషం చిమ్మే ప్రాసెస్లో మతోన్మాద శక్తులకు లొంగిపోయాడు. జమాతే ఇస్లామీకి స్వేచ్ఛ కల్పించాడు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో స్నేహానికి సిద్ధపడ్డాడు. పనిగట్టుకుని ఉగ్రవాదుల్ని ఆహ్వానించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత వ్యతిరేకతతోనే బంగ్లాదేశ్ను శాసించాలని కలలు కన్నాడు. కానీ ఈ ప్రాసెస్లో రాడికల్ ఇస్లామిస్టు ముక్కలు కనింగ్ యూనస్ పై ఆధిపత్యాన్ని సాధించాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ యూనస్ను తాను చెప్పినట్టు ఆడించడం మొదలుపెట్టింది. పేరుకు యూనస్ పవర్లో ఉన్న బంగ్లాదేశ్లో అనధికారికంగా జమాతే పాలనే సాగుతోంది అనేలా పరిస్థితులు మారే. ఆ రేంజ్లో యూనస్ మతోన్మాద ముక్కలకు లొంగిపోయాడు. ఫిబ్రవరి 12న జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని యూనస్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ జమాతే వంటి మతోన్మాద పార్టీలకు మద్దతు ఇచ్చి ఢాకాలో ప్రభుత్వ పెద్దగా కొనసాగాలనుకుంటున్నాడు. రాడికల్ ఇస్లామిస్టు గ్రూపులు ఏకమై బంగ్లాదేశ్ను పాలిస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ కుట్రల్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే జైశంకర్ ఢాకా పర్యటన. బంగ్లాదేశ్లో ఆవామీ లీగ్ అధ్యాయం ఆల్మోస్ట్ ముగిసినట్టే. షేక్ హసీనా పార్టీపై నిషేధంతో వచ్చే ఎన్నికల్లో ఆవామీ లీగు పోటీ అసాధ్యం. దీంతో అందరి చూపు ఒకప్పుడు భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీపైనే ఉంది. ఖలీదా జియా మరణంతో బీఎన్పీ గెలుపునకు అవసరమైన సెంటిమెంట్ కూడా యాడ్ అయింది. ఈ పరిణామాలను భారత్ కాస్త ముందే అంచనా వేసింది. ఖలీదా జియా అనారోగ్యానికి గురైన సమయంలో ప్రధాని మోడీ చేసిన ట్వీటే అందుకు ఉదాహరణ. ఖలీదా అనారోగ్యానికి గురవడంపై విచారణ వ్యక్తం చేస్తూ ఎక్స్ పోస్ట్ ద్వారా ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని హామీ ఇచ్చారు. దీనికి బీఎన్పీ కూడా అంతే సానుకూలంగా స్పందించింది. ఇటీవల లండన్ నుంచి ఢాకా తిరిగి వచ్చిన పార్టీ యాక్టివ్ చైర్మన్ తారిక్ రెహమాన్ కూడా తన విదేశాంగ విధానం బంగ్లాదేశ్ ఫస్ట్ అని ప్రకటించారు తప్ప ఎక్కడా భారత వ్యతిరేక సంకేతాలు పంపించలేదు. పైగా ఖలీదా కుమారుడు రెహమాన్ యూనస్ తో విభేదిస్తూ వచ్చాడు. యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ మతోన్మాద ముక్కలకు అడ్డగా మారిందని బహిరంగంగానే ప్రకటించాడు. సో బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిణామాలను లోతుగా గమనిస్తే బీఎన్పీతో స్నేహం భారత్కు కీలకమవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఖలీదా మరణం తర్వాత ప్రధాని మోడీ సంతాపం తెలపడమే కాక జైశంకర్ ద్వారా తారిక్ రెహమాన్ కు సంతాప సందేశం పంపారు. ఖలీదా మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ అభివృద్ధిలో భారత్ బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఖలీదా జియా చేసిన కృషిని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. 2015లో తాను ఢాకా పర్యటించినప్పుడు ఖలీదా జియాతో జరిగిన భేటీని ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆనాటి చర్చలు ఎంతో సానుకూలంగా సాగాయని గుర్తు చేశారు. ఆమె ఆశయాలు, విజన్ భవిష్యత్తులో కూడా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్తాయని ఆశిస్తున్నట్టు మోడీ పేర్కొన్నారు. ఖలీదా జియా అంత్యక్రియలకు కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తిని పంపడం ద్వారా భారత్ కేవలం ఒకే పార్టీకి అంటే హసీనా అవామీ లీగ్కు మాత్రమే మిత్రదేశం కాదని, బంగ్లాదేశ్ ప్రజలందరికీ అక్కడి ప్రజాస్వామ్య ప్రక్రియకు గౌరవమిస్తుందని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇక జయశంకర్ ఢాకా టూర్ బీఎన్పీని భారత్కు దగ్గర చేస్తుందన్న ప్రశ్నకే వస్తే అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఖలీదా జియా అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధాని మోడీ స్వయంగా ట్వీట్ చేయడం, ఇప్పుడు జయశంకర్ వెళ్లడం వంటి చర్యలు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నాయకత్వంలో ముఖ్యంగా రెహమాన్కు భారత్ పట్ల ఉన్న పాత వ్యతిరేకతను తగ్గించే అవకాశం ఉంది. పైగా ఇటీవలే తారిక్ మైనారిటీల రక్షణ, భారత భద్రతా అంశాలపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. భారత్ తన వైపు నుంచి స్నేహహస్తం అందించడం వల్ల భవిష్యత్తులో ఏర్పడే బీఎన్పీ ప్రభుత్వం భారత వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇవ్వకుండా ఉంటుందని ఆశించొచ్చు. అందుకే జయశంకర్ ఢాకా పర్యటనను ఫ్యూనరల్ డిప్లొమసీగా అభివర్ణిస్తున్నారు.